కొంతమందిలో ప్రెగ్నెన్సీ నిలవడం అనేది ఒక ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడన్నా జీవితకాలంలో ఒక మిస్క్యారేజ్ అబార్షన్ అవ్వడం చాలా సహజంగా ఉంటుంది. కానీ 2 నుంచి 3 సార్లు తరచూ ఉన్న ప్రెగ్నెన్సీ నిలవకుండా మిస్క్యారేజ్ అయిపోవడం అనేది ఒక ప్రాబ్లం. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఆ భార్యాభర్తల్లో ఏదైనా జెనెటిక్ లోపం ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ నిలవకపోవడం అనేది చిన్న శాతం, 3 నుంచి 5% మందిలో జరుగుతుంది. కానీ దీనికంటే తరచూ అయ్యే కారణాలు ఏంటి అంటే కొన్ని హార్మోన్ డిస్టర్బెన్సెస్, అంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేకపోవడం వల్ల, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల, లేకపోతే పీరియడ్ సైకిల్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ నిలవకపోవడం జరుగుతుంది. PCOS ఉండే వాళ్ళు కూడా ఈ హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల నిలవదన్నమాట ప్రెగ్నెన్సీ కొన్నిసార్లు. ఇవి కాకుండా అనాటమికల్ ప్రాబ్లమ్స్, అంటే గర్భసంచి యొక్క షేప్, ఆకారంలో ఏదైనా తేడా ఉండి లోపల క్యావిటీ రెగ్యులర్ గా లేకపోతే ప్రెగ్నెన్సీ నిలవడం కొంచెం కష్టమయ్యి ఆ 3 నుంచి 5 నెలల మధ్యలో మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే మన బాడీలో మన సెల్స్ కి విరుద్ధంగా ఆటో యాంటీబాడీస్ ఏర్పడి యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్, లూపస్ యాంటీబాడీస్ ఇలాంటివి రావడం వల్ల ప్రెగ్నెన్సీ నిలవకపోవడం కూడా జరుగుతుంది. కొన్ని బ్లడ్ కోయాగులేషన్ ప్రాబ్లమ్స్, అంటే రక్తం గడ్డకట్టడంలో తేడాలు వచ్చి వాటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ నిలవకపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎన్నో కారణాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ నిలవకపోవడానికి. మీలో ఏ ఇష్యూ వల్ల ప్రెగ్నెన్సీ నిలవలేదో అని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు చేసి, స్కాన్ చేసి మీ గైనకాలజిస్ట్ చెక్ చేసి చెప్పగలరు అన్నమాట. ఆడవాళ్ళ హెల్త్కి సంబంధించిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, ఫాలో చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మెసేజ్ చేయండి.